కేర్వెల్ ఫుడ్ క్రాక్ క్రీమ్ ముద్దు బిడ్డ. కల్పన, ఏమండి? ఈ ఫ్రూట్స్ నీకోసమే, తీసుకో. వద్దండి, నందిని ఇంట్లోనే ఉంది. చూస్తే ఏం కాదులే కల్పన, నా చేత్తో నేను నీకేమీ ఇవ్వలేకపోతున్నాను. కనీసం ఈ పళ్ళైనా తీసుకో. అది కాదు. నువ్వు ఇంకేం మాట్లాడుకో, తీసుకో. కృష్ణ, ఎంతసేపు నువ్వు వచ్చి? ఆ, ఇప్పుడే నందిని. లోపలే ఉన్నాను కదా, పిల్వని కూడా పిలవలేదేంటి? ఇదేంటి ఇన్ని ఫ్రూట్స్ తీసుకొచ్చా? ఎవరికి? అది ఇంకెవరికి? నీకే. నాకా? తినడానికా కొట్టు పెట్టుకోవడానికా? అంటే డాక్టర్ గారు చెప్పారు కదా, నువ్వు ఫ్రూట్స్ తింటే బాగుంటుందని. కల్పన కనిపించగానే తీసుకెళ్లి లోపల పెట్టమని చెప్తున్నాను, అంతలోనే నువ్వు వచ్చావు. సరే, ఇటివ్వు. మీరేం బాధపడకండి. ఇప్పుడేమైందని? అక్కకు తెస్తే ఏముంది, నాకు తెస్తే ఏముంది? అక్క నాకు ఇస్తుంది లేండి. చూసావా నాన్న, కట్టుకున్న భార్య దగ్గర నీ కొడుకు ఎలా దొంగలా బతకాల్సి వస్తుందో. మాట ఎలాగూ కరువైపోయింది. నా ప్రతిరూపాన్ని తన కడుపులో మోస్తున్న కల్పనకి నా చేత్తో పిడికడ అన్నం పెట్టలేని దౌర్భాగ్యుడయ్యాను నాన్న. అయినా కల్పన ఓర్పు చూస్తుంటే మనసు చివుక్కుమంటోంది. నేను తీసుకున్న నిర్ణయానికి నా మీద నాకే అసహ్యం వేస్తోంది. ఆ పిల్లది ఓర్పు కాదురా, త్యాగం. ఏంటిది? ఎందుకు ఈ పనులని నువ్వు నిజంగా పని మనిషిలా చేసేస్తావు? నందిని ఈ మెట్లు శుభ్రం చేయమని చెప్పిందండి. చేయకపోతే పనిలో నుంచి తీసేస్తానండి. మిమ్మల్ని వదిలి వెళ్ళటం నాకిష్టం లేదండి. కల్పన, ఇదిగో తిను. అయ్యో, మీరు తీసుకురావడం ఏంటండి? అక్కిస్తుందిగా. నీకోసమే తెచ్చాను కల్పన, కానీ నీకు ఇవ్వలేకపోయాను. ఎటు చూసినా నీకు అన్ని విధాలా లోటే చేస్తున్నాను. కనీసం నా తృప్తి కోసం నీ తిను. కల్పన, నోరు తెరిచి చెయ్యి చాచి నిన్ను అడిగిందా? అవును. అడిగితే నా దగ్గరికి పంపాలి, నన్ను అడగమని చెప్పాలి. నందిని, ఏదో కడుపుతో ఉన్న అమ్మాయి ఆశపడింది. దీనికి ఎందుకు అంత గొడవ? అయినా పని మనిషి కడుపుతో ఉంటే ఎలా చూసుకోవాలో ఆంటీ ఆరాటపడాలి, లేదా నేను ఆలోచించాలి. కానీ మీరెందుకు హైరాణ పడుతున్నారు? వినడానికే చండాలంగా ఉంది. అమ్మగారు, తప్పు నాదే. నేనే కక్కుర్తి పడి అయ్యగారిని అడిగాను. మాట కాదని లేక తెచ్చిచ్చారు. ఇంకెప్పుడు ఇలా ప్రవర్తించనమ్మా, నన్ను క్షమించండి. ఏం చెప్పింది ఏం చేసిండ్రువయ్యా? ఇగో అవన్నీ నాకు తెలవదు. నేను అనుకున్నట్టు జరగాలి. అది జరగాలంటే మీరంతా నేను చెప్పిన మాటకు సై అనాలే. అరే, ఎప్పుడు చూసినా లాభం లాభం అంటారు ఎందువయ్యా? నేనేం చెప్పినా కంపెనీ నాదైతే, ఎండీనైతే మీకేం లోటువయ్యా? ఒక్కొక్కరిని కరోడుపతం చేస్తా చెప్పింది కదవయ్యా. అమ్మ నా ఫాదరు, ఏదో కాస్త డబ్బుల కోసం కక్కుర్తి పడుతున్నావు అనుకున్నాను, కానీ ఇంత స్కెచ్ చేస్తావు అనుకోలేదు. నాన్నా నాన్నా, ఏమ్రా? ఎవరితో నాన్నా బిజినెస్ గురించి తెగ మాట్లాడుతున్నారు? బిజినెస్ కాదురా, చిట్టి తండ్రి. నీ తండ్రి నీ బావ కంపెనీకి ఎండి అయితే, గా కంపెనీ నీ బాబుదైతే నువ్వేమైతావు? నీ కడుపున పుట్టినందుకు జైల్లో ఖైదీనవుతా. నాన్నా, ఇన్ని రోజులు ఏదేదో చేసి డబ్బులు సంపాదించావు, బావను మాయ చేసి కోట్లు వెనకేశావు. మళ్ళీ ఇప్పుడు ఏకంగా కంపెనీ మీదనే కన్నేయడం కరెక్ట్ కాదు నాన్నా. వద్దు నాన్నా. ఏది కరెక్టో ఏది రాంగో నాకు తెలుసు. ఇన్ని దినాలు ఎదురు చూసింది ముష్టి పైసల కోసం కాదు, గా కంపెనీ కోసం, గా ఎండి సీటు కోసం. కేర్వెల్ ఫుడ్ క్రాక్ క్రీమ్ ముద్దు బిడ్డ.